ఏ వర్క్ అయినా సరే మనం సొంతంగా నేర్చుకోవడానికి, వేరే పర్సన్ నుంచి నేర్చుకోవడానికి చాలా డిఫరెన్స్ అండి. మన సొంతంగా అయితే ఓన్లీ మన సర్కిల్, మన మైండ్ వరకే మనం ఆలోచించగలం. అదే వేరే పర్సన్ దగ్గర నేర్చుకుంటే వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకున్న అనుభవాన్ని కూడా మనతో షేర్ చేస్తారు. అదే వేలోనే శారీ ప్రీప్రింటింగ్ కూడా ఆన్‌లైన్ కానీ, ఆఫ్‌లైన్ కానీ వేరే పర్సన్ దగ్గర నేర్చుకున్నప్పుడు వాళ్ళకి తెలిసినన్ని మరిన్ని టిప్స్, టెక్నిక్స్ మనకి నేర్పిస్తారు. 100% చెప్తారని చెప్పను. బట్ 95% అయితే ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మనకి. ఇక నా వేలో చెప్పాలంటే నేను ఆన్‌లైన్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత నాకు ఈ వర్క్ మీద ఫుల్ క్లారిటీ అనేది వచ్చింది. వాళ్ళు 75% నాలెడ్జ్ అయితే ఇచ్చారు. మిగిలిన 25% నేను ప్రాక్టీస్ చేసే విధానంలో ఉందని చెప్పి నాకు నేను ఫిక్స్ అయ్యాను. నిజమే కదా! వాళ్ళు జస్ట్ ఎలా చేయాలి, ఏమేం చేయాలి, టిప్స్, టెక్నిక్స్ అని చెప్తారు. బట్ మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనకు ఆ వర్క్ 100% వచ్చినట్లు. ఈ వర్క్ నేను 100% నేర్చుకోవడానికి నా పూర్తి ఎఫర్ట్స్ అయితే పెట్టాను. దానికి రిజల్ట్ మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. నేను ఏ ఎఫర్ట్స్ పెట్టంది ఇంత పర్ఫెక్ట్‌గా అయితే నేను ఫ్లఫీ బీడ్స్ చేయలేను కదా!